గైడ్ నేను మీ మాధురి. తెలంగాణలోని మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టిస్తోంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. 200 హెక్టార్లో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం సుడిగాలులు బీభత్సం సృష్టించడంతో మహావృక్షాలు సైతం నేలకూలాయి. ఒకచోట 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో 50,000కు పైగా చెట్లు నేలమట్టమయ్యాయి. సెప్టెంబర్ 1న అడవిలో పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులు సుడిగాలి బీభత్సానికి చెట్లు కూలడం చూసి ఉలిక్కిపడ్డారు. బలమైన టోర్నడోల కారణంగా ఈ చెట్లు కూలి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు కూడా నేలకు ఒరగడాన్ని బట్టి కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి ఉంటాయని భావిస్తున్నారు. అయితే 50,000కు పైగా చెట్లు కూలిపోవడంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. తీవ్రమైన సుడిగాలి వల్ల అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఆగస్టు 31న సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య మేడారం ప్రాంతంలో భారీ వర్షంతో పాటు బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో ఏటూరు నాగారం మండలం కొండాయి నుంచి మేడారం మీదుగా తాడ్వాయి మండలం గోనేపల్లి వరకు నష్టం జరిగింది. సుమారు 15 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 150 హెక్టార్ల విస్తీర్ణంలో సుమారు 50,000 చెట్లు నేలకూలాయి. మేడారం అడవిలో సుడిగాలి సృష్టించిన బీభత్సంపై అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. జిల్లా ఫారెస్ట్ అధికారి రాహుల్ జావేద్ ఆధ్వర్యంలోని బృందం ఉపగ్రహ డేటా, భారత వాతావరణ శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో కలిసి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి రోడ్లపై పడిన చెట్లను యంత్రాలతో తొలగిస్తున్నారు.